ఎలక్ట్రిక్ స్కూటర్ మీద సోఫాని డెలివరీ చేశారు. ఐపీఓ ప్లాన్ లో ఏథర్ ఎనర్జీ, ఫ్యూజియామా కంపెనీ నుండి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్. ఇటువంటి లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడు లైవ్. మొదటిగా లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కూడా ఐపీఓ ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. తాజాగా కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఎక్కువగా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు R&D మీద ఎక్కువ అయితే ఫోకస్ చేస్తున్నారు, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అయితే ఫోకస్ చేస్తున్నారు. వెరీ రీసెంట్ గా వీళ్ళు ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయ్యారు. గత సంవత్సరం దాదాపుగా ఒక 6 సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఉన్నప్పటికీ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేసుకోవడం వల్ల ప్రాఫిట్స్ అనేది చాలా లేట్ గా వచ్చినాయి. బట్ బ్రాండ్ బిల్డింగ్ లో అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు సక్సెస్ అయ్యారు. దాన్ని ఇంకా మరింత స్కేల్ అప్ చేయడం కోసం ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కూడా ఐపీఓకి వెళ్లే ప్లాన్ లో అయితే ఉన్నట్టుగా తెలుస్తుందండి. అయితే ఇది ఈ సంవత్సరంలో అయితే కాదు, మనకు వచ్చే సంవత్సరం ఫస్ట్ హాఫ్ లోని కానీ సెకండ్ హాఫ్ లో నుంచి కానీ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఐపీఓకి వెళ్లే ప్లాన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్యూజియామా కంపెనీ వాళ్ళు థండర్ ప్లస్ అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లోకి లాంచ్ చేశారు. ఇందులో 2 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, బేసిక్ వేరియంట్ అలానే LI వేరియంట్ అనమాట. బేసిక్ వేరియంట్ లో వీళ్ళు 48V 28Ah గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తున్నామని చెప్తున్నారు. ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ తో ఒకసారి ఛార్జ్ పెడితే 60 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని చెప్తున్నారు. అలానే టాప్ స్పీడ్ వచ్చి 25 కిలోమీటర్లు. ఇందులోనే ఇంకొక వేరియంట్ ఫ్యూజియామా థండర్ ప్లస్ LI వేరియంట్. ఇందులో అయితే వీళ్ళు 60V 30Ah బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తున్నారు. దీనికి వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది 90 కిలోమీటర్ల రేంజ్. కాకపోతే ఈ 90 కిలోమీటర్ రేంజ్ వచ్చి సేమ్ అదే స్పీడ్, ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు, బ్యాటరీ ప్యాక్ మాత్రమే తేడా ఉంటుంది. ఈ 2 మోడల్స్ లో కూడా LED హెడ్ ల్యాంప్స్ ఇస్తామని చెప్తున్నారు, రిమోట్ కి ఆప్షన్ ఇస్తామని చెప్తున్నారు, యాంటీ థెఫ్ట్ అలారం, ఫైన్ మై స్కూటర్ వంటి ఆప్షన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అలానే ఫ్యూజియామా థండర్ ప్లస్ LI వేరియంట్, దీని ప్రైస్ వచ్చి 65,000 రూపాయలకు ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. దీనికి 90 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ కి. బట్ మేము ఏదైతే ప్రీవియస్ గా గ్రాఫిన్ బ్యాటరీ స్కూటర్లు రివ్యూ చేసినప్పుడు, అది వేణు మోటార్స్ థండర్ కానీ వేద్ మోటార్స్ Q20 స్కూటర్ చేసినప్పుడు వీళ్ళు చెప్పిన బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి అయితే 90 కిలోమీటర్ రేంజ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అండి. బట్ వీళ్ళు సర్టిఫైడ్ రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ రేట్ గానే ఉంది ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసినా కూడా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫేమ్ 2 స్కీమ్ సబ్సిడీ వైలేషన్ మీద మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసేయండి. అసలు విషయం ఏంటంటే, 2 సంవత్సరాల క్రితం ఒక 6 కంపెనీలకి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫేమ్ 2 స్కీమ్ సబ్సిడీస్ అయితే ఆపేసింది. ఆ కంపెనీస్ ఏంటంటే ఆమో మొబిలిటీ, రివాల్ట్ మోటార్స్, ఆంపియర్ వెహికల్స్, హీరో ఎలక్ట్రిక్, ఓకినావా, అలానే బెన్లింగ్. సో ఈ 6 కంపెనీలకి ఏమని చెప్పిందంటే, మీరు లోకల్ గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వలేదు, అంటే కొన్ని సబ్సిడీలు కావాలంటే కొన్ని పార్ట్స్ అనేవి మన భారతదేశంలో తయారు చేయాలి, బట్ మీరు ఆ పర్టికులర్ ప్రాసెస్ కి మీరు క్వాలిఫై కాలేదు కాబట్టి మీకు సబ్సిడీలను ఆపేస్తున్నాం అని చెప్పారు. అంతేకాకుండా మీరు తప్పు చేశారు కాబట్టి సబ్సిడీ డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటిని తిరిగి ఇవ్వాలని చెప్పి కూడా మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ అయితే తెలిపింది. సో దీనికి ఒక 3 కంపెనీస్ ఓకే చెప్పి, రివాల్ట్ మోటార్స్, ఆమో మొబిలిటీ, అలానే ఆంపియర్ వెహికల్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ తో సహా సబ్సిడీ అయితే తిరిగి ఇచ్చేసింది. బట్ 3 కంపెనీస్, ఓకినావా కంపెనీ, హీరో ఎలక్ట్రిక్, అలానే బెన్లింగ్ కంపెనీస్ అయితే ఇవ్వలేదు. వీళ్ళు కోర్టుకు వెళ్ళారు అనమాట. సో కోర్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఏం చెప్తుందంటే, మా పర్టికులర్ ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే, వీళ్ళకి పాలసీస్ తెలిసిన తర్వాత కూడా వీళ్ళు వైలేట్ చేశారు అనేది చెప్పడం జరిగింది. అయితే కొన్ని వారాల క్రితం మన న్యూస్ లో చెప్పడం ఏంటంటే, వీళ్ళు ఓకినావా కానీ హీరో ఎలక్ట్రిక్ ని వాళ్ళు నిర్దోషులుగా బయటపడ్డారని చెప్పి వార్తలు వచ్చాయని చెప్పాం. బట్ ఇప్పుడు కొత్తగా అప్డేట్ ఏంటంటే, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వీళ్ళు ఎక్కడా కూడా మేము క్లియర్ చీట్ ఇంకా ఇవ్వలేదు, ఈ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఇంకా ఆ సబ్సిడీస్ వైలేషన్ కింద చేసినట్టుగా మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్లు కానీ ఎలక్ట్రిక్ బైక్ యూజర్లకి ఒక శుభవార్త ఏంటంటే, ARI ఆటోమోటివ్ రీసెర్చ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మీద కూడా వీళ్ళు క్రాష్ టెస్ట్ చేయబోతున్నాం అని చెప్తున్నారు. ఈ రోజు వరకు మన క్రాష్ టెస్ట్ అనగానే ఎక్కువగా కార్స్ వంటి 4 వీలర్స్ మీద ఎక్కువ క్రాష్ టెస్ట్ చేసి దానికి సంబంధించిన రేటింగ్ ఇస్తారు, సేఫెస్ట్ కార్ అని చెప్తా. బట్ ఇప్పుడు ARI వాళ్ళు పెట్రోల్ 2 వీలర్స్ కానీ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మీద కూడా క్రాష్ టెస్ట్ చేస్తామని చెప్తున్నారు. రీసెంట్ గా కొన్ని ఎలక్ట్రిక్ 2 వీలర్ కంపెనీస్ సంబంధించిన వెహికల్స్ ని క్రాష్ టెస్ట్ కూడా చేశారు. క్రాష్ టెస్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, క్రాష్ టెస్ట్ చేసిన తర్వాత ARI ఏజెన్సీ కొన్ని మార్క్స్ ఇస్తారు, రేటింగ్ ఇస్తారు. ఆ రేటింగ్ చెప్పడం వల్ల కస్టమర్స్ కి మరింత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ 2 వీలర్ సంబంధించిన ఫైర్ ఇన్సిడెంట్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి సేఫ్టీ రేటింగ్ లాంటివి ఆఫర్ చేయడం వల్ల వాళ్ళు కస్టమర్స్ ఎవరైతే కొనుక్కుంటారో ARI వంటి కంపెనీ వాళ్ళు క్రాష్ టెస్ట్ వంటి రేటింగ్ కూడా ఇస్తున్నారు కాబట్టి స్కూటర్ మరింత స్ట్రాంగ్ గా ఉంటుంది. దాని బిల్డ్ క్వాలిటీ మీద కూడా ఎటువంటి డౌట్స్ లేకుండా దాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా వీళ్ళైతే ప్రెసెంట్ కొన్ని 2 వీలర్స్ కంపెనీస్ మీద వాళ్ళు కాన్ఫిడెన్షియల్ గా పెట్టారు, ఆ వెహికల్ సంబంధించిన వివరాలు చెప్పలేదు, కానీ క్రాష్ టెస్ట్ అయితే స్టార్ట్ చేశారు. బట్ ఇది యాజ్ ఆఫ్ అయితే మ్యాండేటరీ కాదు, రాబోయే ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అన్ని కూడా ఇలా క్రాష్ టెస్ట్ చేయాలని
బట్ చేస్తే మంచిది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే BYD ఇండియా కంపెనీ వాళ్ళు తాము మార్చి నెలలో లాంచ్ చేసిన BYD సీల్ ఎలక్ట్రిక్ కార్లకి 1000 బుకింగ్స్ వచ్చినట్టుగా ప్రకటించారండి. ఈ BYD సీల్ ఏదైతే ఉందో లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు BYD కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ కార్ మీద. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఆఫర్ చేస్తున్నారు. 61 కిలోవాట్ అవర్లు, 82 కిలోవాట్ అవర్లు, 580 కిలోమీటర్ల రేంజ్, అలానే 650 కిలోమీటర్ల వరకు రేంజ్. ఈ 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ కి అయితే రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్స్ లో 150 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 0 to 80% అనేది 15 నిమిషాల్లో ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. సో వీళ్ళ ఫస్ట్ 500 బుకింగ్స్ అనేవి 15 రోజుల్లోనే వచ్చినాయని చెప్పారు. ఇప్పటికి దాదాపుగా ఒక నెలన్నర పైగా టైం పట్టింది. ఈ టైంలో అయితే వీళ్ళకి 1000 బుకింగ్స్ క్రాస్ చేసామని అయితే BYD కంపెనీ వాళ్ళు తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే 43 లక్షల రూపాయల నుండి 52 లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో అయితే ఈ కార్లను అయితే మార్కెట్ లోకి లాంచ్ చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు ఓలాలో ప్రీవియస్ గా పనిచేసిన ఉమేష్ కృష్ణప్ప గారిని అయితే హైర్ చేసుకున్నారండి. ఈయన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలో ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని అప్పుడు వాళ్ళు సేల్ చేసుకున్న టైంలో అయితే CTO కింద పనిచేస్తారు. తర్వాత మానేసిన తర్వాత వీళ్ళు రీసెంట్ గా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు అయితే హైర్ చేసుకున్నారు. ఎందుకు వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ డొమైన్ లో ఉన్న పర్సన్స్ ని హైర్ చేసుకుంటున్నారంటే లాస్ట్ న్యూస్ లో కూడా మనం చెప్పడం జరిగింది. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ ని మార్కెట్ లో లాంచ్ చేయడానికి అయితే వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటున్నారు. 2020 సంవత్సరం కల్లా ఎలక్ట్రిక్ బైక్ అప్డేట్ వస్తుందని చెప్పాం. సో అందులో భాగంగానే వీళ్ళు L1 అనే ఒక పేరుతో అయితే వీళ్ళు ప్రెసెంట్ ఎలక్ట్రిక్ బైక్ ని అయితే డెవలప్ చేస్తున్నారు. పైగా రాయల్ ఎన్ఫీల్డ్ అనగానే ఎక్కువ కొంచెం హెవీనెస్ ఉంటుంది బైక్స్ లో. బట్ వీళ్ళు డెవలప్ చేస్తున్న బైక్స్ ఏదైతే ఉన్నాయో మనకి World War II లో వాడిన ఆర్మీ వాళ్ళు యూజ్ చేసిన లైట్ వెయిట్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కాన్సెప్ట్ ని తీసుకుని దాని ప్రకారంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వర్షన్ కూడా డిజైన్ చేస్తున్నాం అని చెప్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే MG మోటార్స్ కంపెనీ వాళ్ళు క్లౌడ్ EV అనే ఒక ఎలక్ట్రిక్ కార్ ని పేటెంట్ అయితే బుక్ చేశారనమాట మన భారతదేశంలో. అయితే క్లౌడ్ EV పేరు ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ కార్ ని ఒక సబ్ సెగ్మెంట్ లో తీసుకురాబోతున్నారు. మరీ హై ఎండ్ కాకుండా, మరీ బడ్జెట్ అని కాకుండా ఒక మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో తీసుకురాబోతున్నారు. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు టాటా మోటార్స్ కంపెనీ నుంచి నెక్సాన్ EV ఎక్కువ మార్కెట్ ని అయితే ఆక్యుపై చేసుకుంది. సో దాన్ని టార్గెట్ చేసుకుని క్లౌడ్ EV అనే ఒక ఎలక్ట్రిక్ కార్ ని అయితే రిజిస్టర్ చేశారు. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కార్ లో 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేయబోతున్నారు. 38 కిలోవాట్ అవర్లు, 50 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్. దీంతో మనకి 360 కిలోమీటర్ల రేంజ్, అలానే 460 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేశారు కాబట్టి మనకి ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా ఈ ఎలక్ట్రిక్ కార్ మీద అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తాజాగా ఢిల్లీలో EMFAA ఎలక్ట్రిక్ మొబిలిటీ ఫైనాన్షియల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన వాహనాలకు అన్నిటికీ కూడా ఫైనాన్స్ అనేది ఆఫర్ చేస్తారు. అలాగే మొత్తం ఇండియా వ్యాప్తంగా ఒక అసోసియేషన్ ఏర్పడ్డారు. వాళ్ళు తాజాగా ఢిల్లీలో అయితే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఏదైతే ఉన్నాయో మన భారతదేశం చైనాని బీట్ చేసి ఎక్కువ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ అమ్మగలిగింది. 5,80,000 ఎలక్ట్రిక్ 3 వీలర్స్ అమ్మారు అనమాట 2023-2024 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. ఇది ఒక రికార్డ్ అనమాట. సో దాంట్లో భాగంగా ఫైనాన్షియల్స్ అందరూ మీట్ అయ్యి ఈ ఎలక్ట్రిక్ 3 వీలర్స్కి ఎక్కువ ఫోకస్ చేసుకుని మరింత ఫైనాన్స్ సపోర్ట్ ఇవ్వాలనేది వీళ్ళు ఫోకస్ చేసినట్టుగా తెలుపుతుంది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మీద కూడా ఫోకస్ చేస్తామని చెప్తున్నారు. ఒక మంచి విషయం. ఇలా ఫైనాన్షియల్ సంబంధించిన అసోసియేషన్ అంతా కలిసి ఒక మాట మీద ఉంటే కనుక యాజ్ ఆఫ్ నా ఎలక్ట్రిక్ 3 వీలర్స్కి ఎక్కువ ఇప్పుడు నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ ఆటోల్లో చాలా మంది ఇబ్బంది పడేది ఫైనాన్స్ ఆప్షన్స్ 1-2 కంపెనీలు ఇస్తున్నాయి. కొన్నిటికి ఫైనాన్స్ కూడా ఆప్షన్ ఉండట్లేదు. ఇలాగ వీళ్ళు అసోసియేషన్గా ఫామ్ అయ్యి ఒక నిర్ణయం తీసుకుని ఎక్కువ ఫైనాన్షియల్ కంపెనీస్తో టైఅప్ అయ్యి ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, ఎలక్ట్రిక్ 3 వీలర్ కొనుక్కునే వాళ్ళకి ఆటో సోదరులకు ఉపయోగపడుతుంది. ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కూడా నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్కి ఏమైనా ఫైనాన్షియల్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటే అది కూడా మార్కెట్ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే TPM టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు అయితే వాళ్ళ ప్యాసింజర్ వెహికల్స్ సెగ్మెంట్ అయితే టైప్ అవడం జరిగింది. వీళ్ళిద్దరు భాగస్వామ్యాలు ఇప్పుడు బజాజ్ సంబంధించిన ఫైనాన్స్ ఆప్షన్స్ అయితే ఆఫర్ చేయబోతున్నామని చెప్తున్నారు. ఎవరైతే టాటా మొబిలిటీ వెహికల్స్ సంబంధించిన డీజిల్ గానీ పెట్రోల్ వాహనాలు అమ్మే వాళ్ళకి, అలానే ఎలక్ట్రిక్ కార్లను అమ్మే ఎలక్ట్రిక్ కార్ డీలర్స్ కూడా ఫైనాన్స్ ఆప్షన్ ఇస్తామని చెప్తున్నారు. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే వీళ్ళు ఈ ఆప్షన్ అయితే ఇవ్వలేదని చెప్తున్నారు. సో దీనికి ఇప్పుడు టైఅప్ అయిన తర్వాత మరిన్ని ఫైనాన్స్ ఆప్షన్స్ అయితే టాటా ఎలక్ట్రిక్ కార్లు కొనుక్కునే కస్టమర్లకి అయితే దొరకబోతుంది. నెక్స్ట్ చూసినట్లయితే గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GTRI వాళ్ళు ఒక రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే చైనా దేశం భారతదేశంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలని, ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీని డంప్ చేసే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఎందుకు సడన్గా ఈ డంప్ చేసే అవకాశం ఉందంటే రీసెంట్గా అమెరికా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే చైనా నుండి ఎలక్ట్రిక్ వాహనాలు ఏదైతే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో ఆ ఇంపోర్ట్స్ మీద భారీగా ట్యాక్సెస్ విధించారు. సో దాంతో చైనా దేశం వాళ్ళు అమెరికాకి ఎలక్ట్రిక్ వాహనాలని ఎక్స్పోర్ట్ చేసే బదులు ఆ ఎలక్ట్రిక్ వాహనాలు లేదు భారతదేశానికి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ డంపింగ్ చేసి ఉంటుంది. డంపింగ్ అంటే అర్థం ఏంటంటే ఉదాహరణకి ఒక ఎలక్ట్రిక్ వాహనం 50,000 రూపాయలు అనుకోండి,
వాళ్ళ ఇన్వాయిస్ రేట్లో ఒక 25,000 రూపాయలు చూపిస్తారు. సో దానివల్ల ఏంటంటే తక్కువ రేటు పడుతుంది, ట్యాక్స్ తగ్గిపోతుంది. సో ఇటువంటి టైంలో చాలా ఇటువంటి స్కాములు జరిగే అవకాశం ఉంటుందని చెప్పి భారతదేశ ప్రభుత్వానికి అయితే హెచ్చరిక కూడా జారీ చేస్తుంది. మరి చూడాలి, ఇదేమీ కొత్త కాదు, జనరల్గా జరిగే ప్రాక్టీసే, బట్ ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్ ద్వారా వాళ్ళ గ్రాసరీ డెలివరీస్ ఏదైతే ఉన్నాయో ఈ సంవత్సరం 1.6 రెట్లు బాగా పెరిగిందని చెప్తున్నారు ఆ డెలివరీస్ పర్సంటేజ్ అనేది. ఇందులో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే దాదాపుగా 50% వీళ్ళ గ్రాసరీస్ డెలివరీస్ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించినట్లయితే ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళు తెలిపారు. ప్రధానంగా వీళ్ళు ఫోకస్ చేసిందంటే ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాలను వీళ్ళు ఫోకస్ చేసి వీళ్ళ వాహనాలు కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు యూజ్ చేసి ఒక సస్టైనబుల్ మొబిలిటీని ప్రమోట్ చేస్తున్నట్టయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో గత సంవత్సరం నుంచి కూడా లాస్ట్ 1 to 2 years నుంచి కూడా ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళు ఎక్కువగా గ్రాసరీస్ ని డెలివరీ చేయడం కోసం ఎలక్ట్రిక్ వెహికల్ యూజ్ చేశారు. ఇప్పుడైతే మరింత పెంచారు, మరి రాబోయే సంవత్సరాల్లో కూడా ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్ యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఇజ్రాయెల్ దేశంలో 2 ఫ్రెండ్స్ కలిపి ఒక చిన్న ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకుని దాని మీద ఒక సోఫాని డెలివరీ చేశారు. సో మనసుంటే మార్గం ఉన్నట్టుగా అంత చిన్న ఎలక్ట్రిక్ బైక్ మీద ఒక సోఫాని డెలివరీ చేయడంతో చాలా మంది అక్కడ ఉన్న ఆడియన్స్ ఆ వీడియోని చూసి అయితే వీళ్ళ స్కిల్స్కి అయితే ఫిదా అయిపోతున్నారు. కొంతమంది అయితే వాళ్ళు ఎవరో చెప్పండి, మాకు అటువంటి టాలెంట్ కావాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని కూడా చెప్తున్నారు. ఇవాళ లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ ఇన్ఫర్మేషన్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.